ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం ఇది. ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుతో అన్నదాతలు అధిక ఆదాయం పొందాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు రైతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు అంతంత మాత్రం కురవడంతో ఖరీఫ్లో వరి సాగు గణనమైంది. ఓవైపు కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు యంత్రాంగంతో రంగంలో దిగారు. రాష్ట్రంలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ప్రోత్సహించేందుకు వారితో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యల్పంగా భూగర్భ జలాలు ఉన్న మండలాల్లో రణస్థలం ఒకటన్నారు. 100 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు పడని తీవ్ర పరిస్థితి ఇక్కడ నెలకొందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తోటపల్లి ప్రాజెక్టు నీటిని రణస్థలం మండలానికి తీసుకువచ్చే బాధ్యతను ప్రభుత్వానిదే అని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల సహకారంతో 9 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్లను రైతులకు తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నందున వాటితో వ్యవసాయం ప్రారంభించాలన్నారు. అధికారులు ఏదైతే మనకి మా యొక్క ఆఫీసర్స్ అందరూ వస్తారు, మీరందరూ సహకరించండి. అదేవిధంగా ఇప్పుడే మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు చెప్పారు, 9 రకాల విత్తనాలు కిట్టు దొరుకుతుంది, చాలా తక్కువ రేటు. అది వేస్తే 9 రకాల పంటలు వస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం ఇది. మనకు ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 65% మంది జనాభా ఈ రంగాల మీదే ఆధారపడి ఉన్నారు. అంటే ఈ రంగం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రంగం. ఈ రంగం బాగున్నప్పుడే ప్రజానీకం బాగుంటారు, రాష్ట్రం ఆర్థిక పరిపుష్టి బాగుంటుంది, తద్వారా మనందరికి కూడా మంచి జరుగుతుంది. ఇటువంటి రంగాన్ని ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రంగాన్ని ముందుకు నడిపించవలసినటువంటి అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర కార్యక్రమాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, వేల్పు రాయి గ్రామంలో ఇప్పుడే మనం ప్రారంభించాం. ఈ కార్యక్రమం పేరేమిటంటే రైతన్న మీకోసం. ఎల్నినో ఏదైతే ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఎఫెక్ట్ నుంచి పంటల్ని కాపాడుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.